నమస్తే అండి, నేను రజాక్. ఏబిఎన్ వెంకటకృష్ణ గారు నేను ఒక డిబేట్ నిర్వహిస్తున్నారు. సో ఆ డిబేట్ ఇప్పుడు కొంత కాంట్రవర్సీ అయితే ఉంది సోషల్ మీడియాలో. ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది సానుభూతి పరులు, ఆ పార్టీకి కార్యకర్తలుగా లేదంటే ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం వహించేటటువంటి వ్యక్తులు అనుకుంటే బహుశా ఇష్టం వచ్చినట్టుగా సోషల్ మీడియాలో ఆయన దుర్భాషలు ఆడడం జరుగుతుందన్నమాట, ఎవరిని వెంకటకృష్ణ గారిని. సో అలాగే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని కూడా దారుణంగా మాట్లాడడం జరుగుతుంది. సో ఇది ఒక ఆంధ్ర ఛానల్లో ఆంధ్రాకి తరలిపోవాలి, సో పచ్చ పిచ్చ అంటూ రకరకాల పచ్చ కుక్కలు పిచ్చ కుక్కలు అంటూ కూడా మాట్లాడడం జరుగుతోంది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ వీడియో నేను చూశాను అనమాట కంప్లీట్గా. వీళ్ళు ముక్కలు చేసి వేస్తూ ఉన్నారు. రాధాకృష్ణ గారు అన్న విషయం ఏంటి, అసలు ఎందుకు అది వచ్చింది? ఆయన సదరు ఎమ్మెల్సీని గెట్ అవుట్ ఆఫ్ మై స్టూడియో అని చెప్పేసి ఎందుకు వెళ్ళిపోమన్నారు? దాని వెనుకలైనటువంటి కారణాలు ఏంటో కూడా తెలుసుకోకుండా మా పార్టీకి సంబంధించినటువంటి ఒక ప్యానలిస్ట్ని నీ విధంగా పంపించేస్తావా అని చెప్పేసి కొంతమంది మాట్లాడడం అయితే జరుగుతూ ఉంది. చూద్దాం, లెక్కలతో సహా చూద్దాం అసలు వెంకటకృష్ణ గారు ఏం తప్పు చేసినారో, ఏబిఎన్ టీవీ తప్పేం చేసిందో. సో ఒకటే అండి, బేసిక్ ఇక్కడ ఏం జరిగిందంటే నేను డిబేట్ నిర్వహిస్తున్నాను. ఒకవేళ ఆ వ్యక్తి మీద సదరు ఎమ్మెల్సీ మీద, ఆయన ఉద్యమకారుడు అంటే తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త, శాసనమండలి సభ్యుడు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రవీంద్రరావు గారు అట ఆయన. ఓకే, ఆయన ఏం మాట్లాడాడు డిబేట్ మధ్యలో క్వశ్చన్ అడిగిన టైంలో? ఏం లేదు, ఇటీవల కాలంలో మన ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి కావచ్చు, లేదంటే కనుక ఈ లిక్కర్కి సంబంధించి కావచ్చు, అలాగే మన కేటీఆర్ గారికి సంబంధించినటువంటి వ్యక్తిగత జీవితానికి సంబంధించి కావచ్చు, అనేక సందర్భాల్లో వ్యక్తిగతంగా పర్సనల్గా టార్గెట్ చేయడం జరుగుతూ ఉంది, రాతలు రాయడం జరుగుతుంది. దాన్ని చెప్పే విధానంలో ఆయన రాసిన కొడుకులు అన్నాడు. నా కొడుకులు ఎవరు రాసింది? జర్నలిస్ట్. సో ఆ నా కొడుకులు చూపిస్తున్నారు అన్నట్లుగా ఆయన ప్రొజెక్షన్ ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. వెంకటకృష్ణ గారు మర్యాదగా పూర్వకంగా చెప్పినాడు, ఆ కొడుకులు అనే పదాన్ని వెనక్కి తీసుకోండి, అది కరెక్ట్ కాదు. సో మన టీవీ ఛానల్ చాలా మంది చూస్తూ ఉంటారు, అలాగే ప్యానల్లో కూడా మహిళా ప్యానలిస్ట్ కూడా ఉన్నారు. ఇలాంటి పదాలు ఉపయోగించడం కరెక్ట్ కాదు, దయచేసి వాటిని వెనక్కి తీసుకోండి అని చెప్పినారు. దానికి ఆయన నేను తీసుకోను అన్నాడు. అప్పుడు ఆయన జర్నలిస్టు మన వెంకటకృష్ణ గారు ఏమన్నారంటే, సరేనండి మీరు వెనక్కి తీసుకొని అంటున్నారు, ఇది నాకు నచ్చలేదు, ఇది జర్నలిజం వాల్యూస్ కరెక్ట్ కాదని చెప్పేసి మీరు ఈ డిబేట్ నుంచి వెళ్ళిపోండి, ఈ డిబేట్ని క్విట్ చేయండి అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇది అక్కడ జరిగినటువంటి గొడవ. దీనికి ఇప్పుడు ఇదిగోండి ఉత్తమ్ అంట, ఏదో ఐడి తెలంగాణ పార్టీకి సంబంధించి. నేను ఒకటే చెప్తున్నాను, ఒక స్థాయికి మించి ఇప్పుడు నిజంగా వెంకటకృష్ణ గారు తప్పు మాట్లాడుండి ప్రాంతాల మధ్య విద్వేషం రెచ్చగొట్టే విధంగా చేస్తుండి, లేదంటే దుర్మార్గమైన డిబేట్ నడిపి ఒక ఎజెండా తీసుకొని దాన్ని అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ప్యానలిస్టులు కూడా నాకు తెలిసి ఏబిఎన్లో తీసుకుంటూ ఉంటారు. నేనేమి ఇక్కడ ఏబిఎన్కి వత్తాసు పలకట్లేదు, ఏబిఎన్ కోసం నేనేమి అంపర్లాట్లేదు. బట్ ఏం జరిగింది అనేది కాంటాక్ట్ తెలియాలి కదా మనకి. ఏం జరిగింది? ఈ రోజున ఆంధ్ర వాళ్ళు అంటున్నారు, ఆంధ్ర పేపర్ అంటున్నారు, ఆంధ్రజ్యోతిలో ఆంధ్ర ఉంది అంటున్నారు. మరి మొన్నటి వరకు ఆంధ్ర తెలంగాణ ఎక్కడ ఉన్నాయి? భూమి కాదు. ఏం మాట్లాడుతున్నారు ఎవరికి కూడా అర్థం కానటువంటి పరిస్థితి. ఏంటి తెలంగాణ ఉత్తమ్ అంట. సో ఒకసారి ఐడి కూడా చూపిస్తాను నేను మీకు, ఎందుకంటే ఒక స్థాయికి మించి ఎంత దారుణమైన స్థాయికి వెళ్ళిపోయినారంటే ఉత్తమ్ అంట. సో ఫోకస్ అవ్వకపోవచ్చు. సో ఓకే, తెలంగాణ ఉద్యమకారుడు, విద్యావేత్త, శాసనమండలి సభ్యుడు, అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మన రవీంద్రరావు గారు ఆయన్ని పట్టుకొని ఒక ఏబిఎన్ ఆంధ్ర కుక్కగాడు లైవ్ డిబేట్లో గెట్అవుట్ అంటే చూస్తూ ఊరుకుందామా? అరే వెంకటకృష్ణ, నువ్వు బేషరతుగా క్షమాపణ చెప్పాలి అని చెప్పేసి వెంకటకృష్ణ గారిని ట్యాగ్ చేయడమే కాకుండా, లేకుంటే బీఆర్ఎస్ నాయకులు ఏబిఎన్ని పూర్తిగా బహిష్కరించాలి అని చెప్పేసి ఏదైతే జరిగిందనమాట. సో అక్కడ చాలామంది వీళ్ళకే వీళ్ళే గట్టిగా మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఇదే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఇదిగోండి ఇంకొక ట్వీట్ వేసినాడు ఇంకో 15 hours బ్యాక్. ఎరా ఆంధ్ర పచ్చకుక్క, ఏబిఎన్ తెలుగు టీవీ, వీకే జర్ను తెలంగాణ గడ్డ మీద టీవీ ఛానల్ నడుపుకుంటా మా తెలంగాణ నాయకుల్నే గెట్అవుట్ అంటావా ఆంధ్ర పచ్చకుక్క? వి రిక్వెస్ట్ అవర్ బీఆర్ఎస్ లీడర్షిప్ టు క్విట్ ఆల్ ది ఏబిఎన్ డిబేట్స్ అని చెప్పేసి దాంట్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో ఈ విధంగా సోషల్ మీడియాలో ఇదిగోండి మీడియా మరియు జర్నలిస్టులను బూతులు తిట్టిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ రవీంద్రరావు కొంతమంది. సో ఇలాగా రకరకాలుగా మాట్లాడేది జరుగుతూ ఉంది వీళ్ళని. అసలు రియాలిటీ ఏంటంటే ఇప్పుడు మన ఏబిఎన్ వెంకటకృష్ణ గారిది బేబీ తెలంగాణ అనుకుంటా, వాళ్ళ తాతలు ఏమైనా ఆంధ్ర ఉండొచ్చాం, కానీ ఆయన చాలా కాలం నుంచి తెలంగాణలో ఉంటున్నట్టున్నారు. అలాగే రాధాకృష్ణ గారు కూడా తెలంగాణకు వచ్చేసి కొన్నేళ్ళు గడిచిపోయింది.
భారతదేశంలో ఎక్కడ ఎవరున్నా కానీ ఇదేందో మరి ఆంధ్రాకి ఒక్కరు పారిపోవాలి, ఆంధ్ర వాళ్ళు పారిపోవాలి, ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోవాలి యాడికెళ్ళాలరా బాబు? పాకిస్తాన్లో భూభాగం కొనుక్కుంటేనో, లేదంటే కనుక బంగ్లాదేశ్లో భూభాగం కొనుక్కుంటేనో, అమెరికా వెళ్ళి అక్కడ చదువుకొని అక్కడ ఉద్యోగం చేస్తుంటే వెళ్ళిపోమంటే అర్థం ఉంది. ఈ దేశంలో పుట్టి, ఈ దేశంలో పెరుగుతా, ఈ దేశంలో తింటా, ఈ దేశంలో ఉంటా, మనం కట్టేటువంటి ట్యాక్స్లు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి కూడా మనం పావలానో 10 పైసలో ఇంకా అనానో 60 పైసలు ఎంతో కొంత వెళ్తుంది కదా, అన్ని రాష్ట్రాలకి వెళ్తుంది కదా. ఇలా ఉంటా ఇదేం దరిద్రం నాకు అర్థం కావట్లేదు. ఆంధ్రాకి ఒక్కరు వెళ్ళిపోయి ఏంటి భాష ఏంటి, ఈ లోకం ఏంటి, ఆయన ఏమన్నాడు అసలు, ఆ ఎమ్మెల్సీ ఏం మాట్లాడినాడు, ఆయన చదువుకున్న వాళ్ళు అంటున్నారు. ఓకే, ఒకవేళ అలాంటి రాతలు రాసిన మీద కేసులు పెట్టవచ్చు కదా. అలాంటి రాతలు రాసిన వాళ్ళ గురించి బజారుకి లాగే అంత చరిత్ర ఉంది కదా. 10 సంవత్సరాల పాటు అధికారంలో వీళ్ళు ఉన్నారు కదా. 10 సంవత్సరాల పాటు అధికారంలో ఉండి వీళ్ళు చేసింది ఏంటి? ఫోన్ ట్యాపింగ్ అన్నారు, దానికి సంబంధించి ఏదో నడుస్తూ ఉంది. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి సంబంధించి స్వయాన ఈ కేటీ రామారావు గారి సొంత చెల్లో అక్కో కల్వకుంట్ల కవిత గారు బయటకు వచ్చినారు. 10 సంవత్సరాల పాటు ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి కేసీఆర్ గారి సొంత కూతురు బయటకు వచ్చి నా భర్త యొక్క ఫోన్ను కూడా ట్యాప్ చేసినటువంటి చరిత్ర మా అన్నది, మా ఫ్యామిలీ మెంబర్స్ది. ఎంతకంటే దారుణం ఏమైనా ఉంటుందని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంటే ఆమెను అడగాల్సింది పోయి ఈయన మీద పడ్డం ఏంటో నాకు అర్థం కాదు. ఒకటండి, ఇప్పుడు ఒక మాట దొరికినాడు, ఆ పదం నచ్చలేదు, ఆయనది డిబేట్ నిర్వహించేటువంటి వ్యక్తి. ఆయన సమాజానికి వాళ్ళ ఛానల్ ఉంది కాబట్టి వాళ్ళకంటూ కొన్ని పాలసీలు ఉంటాయి కాబట్టి ఆ పాలసీల ప్రకారం మీరు మాట్లాడాలని అన్నారు. నచ్చకపోతే వెళ్ళిపోమన్నారు. అంతేగాని ఇక్కడ దీంట్లోకి కులాలని, వర్గాలని, మతాలని, రకరకాల వాటిలన్నిటి కూడా తీసుకొచ్చి ఈ రోజున వీళ్ళు చేస్తున్నటువంటి రాజకీయం రాద్ధాంతం చూస్తూ ఉంటే నిజంగా చాలా దారుణంగా అనిపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎవరు పావని బీఆర్ఎస్ అంట, ఆమె మాట్లాడుతుంది పచ్చకొక్కలు పిచ్చకొక్కలు. ఇక్కడ పచ్చకొక్క ఏంటి, పిచ్చకొక్క ఏంటి, అసలు ఏం మాట్లాడిందో కూడా లేదు. కంప్లీట్గా అసలు సెంటెన్స్ కూడా ఆమె చూపించట్లేదు. అంతకుముందు ఏమన్నాడు, ఏం మాట్లాడాడు అనేది కూడా ఆమెకి లేదు. కేవలం ఏంటంటే ఏబిఎన్ మీద పడిపోవాలా, పలానా టీవీ ఛానల్ మీద పడిపోవాలా. ఎందుకంటే వీళ్ళకి ఎజెండాలు ఉంటాయి కాబట్టి, వీళ్ళకు సపోర్ట్గా రారు కాబట్టి. నెక్స్ట్ ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీను నా డిబేట్ నుంచి దొబ్బే అని చెప్పిన ఏబిఎన్ వెంకటకృష్ణ. చాలా మంచి పని చేసిండ్రు వెంకటకృష్ణ. ఎమ్మెల్సీ అనే స్థాయిలో ఉండి కూడా ఇలా పిచ్చాడులా మాట్లాడడం ఏంది? బీఆర్ఎస్ నాయకులకు ఏమైనా పిచ్చెక్కిందా? వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి ఇలా మాట్లాడడం సమంజసం అని చెప్పేసి అంటారా అని చెప్పేసి మరికొంతమంది వీళ్ళు ప్రశ్నించడం జరుగుతుంది. ఎవరో ఆశాప్రియ ముదిరాజ్ అంట. సో ఆమె వచ్చేసి ఈ విధంగా క్వశ్చన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. సో ఇక్కడ మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు వీళ్ళ జెండాలు ఏందనేది. ఒక పద్ధతి ప్రకారం డిబేట్లో పార్టిసిపేట్ చేయండి, మాట్లాడండి అని చెప్పేసి వెంకటకృష్ణ గారు అన్నందుకు గాను ఆయన్ని ఈ రోజున వ్యక్తిగతంగా దుర్భాషలాడుతున్నారు. ఆయన ఫ్యామిలీ మెంబర్స్ని దుర్భాషలాడుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. రాధాకృష్ణ గారు అంటారా, అబ్బో ఎన్ని మాటలు పడతా ఉన్నాడు ఇప్పుడు ఆయన. నేను అలా జెండా ఎత్తుకోవాలనుకోవట్లేదు, బట్ వాస్తవం ఏం జరిగిందో కూడా తెలియకుండా కామెంట్లు చేసేటటువంటి పనిలో పడ్డటువంటి పిచ్చ మేధావులు దీనికంటే దుర్మార్గం ఇంకోట్లేదు. మళ్ళీ చెప్తున్నా, ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఏనాడు కూడా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీని అక్కడ దిగజారుడిగా ఏ రోజు మాట్లాడడం. మరి అదే దరిద్రం నాకు అర్థం కాదు. మరి ఆంధ్ర వాళ్ళు అంటే అంత కడుపు అంటే అర్థం కాదు. ఇంకొక విషయం కూడా నేను చెప్పాలి. ఏమంటే బేసిక్గా ఆంధ్ర ఏదో ఇంతకుముందు చెప్పినట్టు పాకిస్తాన్లో ఉందో బంగ్లాదేశ్లో ఉందో అని అనుకుంటున్నారు. ఈ భూమి మీద మన దేశంలో ఏ వ్యక్తి ఎక్కడైనా, ఏ ప్రాంతంలో అయినా, ఏ రాష్ట్రంలో అయినా భూభాగాన్ని కొనుక్కోవచ్చు. అది మన రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. ఎక్కడైనా నివసించవచ్చు వితౌట్ వీసా. నేను వెళ్ళి హైదరాబాద్లో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు, తమిళనాడులో ఉండొచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా వ్యాపారాలు చేసుకోవచ్చు, ఎక్కడైనా వృద్ధి చెందొచ్చు, ఎక్కడైనా పని కల్పించవచ్చు, ఎక్కడైనా పారిశ్రామికవేత్తగా ఎదగొచ్చు, 4 పరిశ్రమలు పెట్టొచ్చు, 10 మందికి దారి చూపించవచ్చు. నన్ను ఎవరు కూడా వద్దనరు. కానీ నేను అదే వేరే దేశం వెళ్ళి అక్కడ నేను కనుక ఒక కంపెనీ పెట్టాలంటేనో, నేను కనుక ఉపాధి కల్పన చేయాలంటే కనుక ఆ దేశానికి సంబంధించినటువంటి రూల్స్ వాళ్ళ యొక్క రాజ్యాంగం ప్రకారం నేను నడుచుకోవాల్సి ఉంటుంది. ఆ దేశానికి సంబంధించి పౌరసత్వం తీసుకోవాల్సి ఉంటుంది. వాడు ఏ రాష్ట్రంలో బతకొచ్చు. ఈ దుర్మార్గం ఏంటో అర్థం కాదు. సంక్రాంతి వస్తే ఏడుస్తూ ఉంటారు. సో ఇలా ఏదైనా ఇది అసలు తప్పుడు వార్త అయితే అనుకోవాలి. ఇది కూడా చూడండి, ఒరే మినీ పాకిస్తాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓనర్ నిజామాబాద్ అంట, వెంకటకృష్ణ గారిది తెలంగాణ వారంట. అంటే వీళ్ళు తెలంగాణలో ఎన్నో ఏళ్ళ నుంచి ఉంటున్నారు, ఎన్నో దశాబ్దాల నుంచి ఉంటున్నారు. వీళ్ళ తాతలు ఆంధ్ర వాళ్ళు అయ్యి ఉండొచ్చు. మన తాతలు ఎక్కడోళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరికి తెలుసు. సో ఒక 50 ఏళ్ళ క్రితం, ఒక 100 ఏళ్ళ క్రితం చరిత్రలకు వెళ్తే ఎవరు ఎక్కడి నుంచి వచ్చారో, ఎటు నుంచి వచ్చారో కూడా మనకు లెక్కలు తెలియదు. లేదంటే ఒక 200-500 సంవత్సరాలకు వెళ్తే అసలు మనకు అసలు ఏం తెలియదు. అట్లీస్ట్ ఒక 50 సంవత్సరాలు 100 సంవత్సరాల మూలాలన్నీ మనం తెలుసుకోవచ్చు. కానీ ఒక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు 400-500కి వెళ్ళామంటే కనుక మన వాళ్ళు ఎటోళ్ళో ఎక్కడి నుంచి వచ్చారో, అటు నార్త్ నుంచి వచ్చారో, ఇటు సౌత్ నుంచి వచ్చారో ఎవరికి అర్థం కాదు.
మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఓనర్ గారి నిజామాబాద్ అంటున్నారు. మరి ఆయన పట్టుకుని ఎంత ఉందో. వెంకటకృష్ణ గారిది వచ్చేసి మన తెలంగాణ అంటున్నారు. సో ఇదనమాట. ఇలా ఏంటి తెలంగాణ అస్తిత్వ పోరాటం అంట, @ ఆల్వేస్ తెలంగాణ. ఆంధ్ర కుక్కల అహంకారం, ఏబిఎన్ లాంటి తుమ్మ కుక్కలు నడిపే ఛానల్స్ని మనం వెంటనే తరిమి కొట్టాలి. తెలంగాణలో ఎమ్మెల్సీకే దిక్కు లేకపోతే ఇలా ఇంకా మామూలు ప్రజల సంగతి ఏంటని చెప్పి ఏం మాట్లాడుతున్నారు, ఏం రియాక్ట్ అవుతున్నారు? ఇది సమంజసమా? జర్నలిస్టు వెంకటకృష్ణ గారు ఎక్కడైనా బూతులు తిడితే బీఆర్ఎస్ పార్టీని డిగ్రేడ్ చేస్తే ఈ మాట్లాడినారంటే ఒక అర్థం ఉండదు. పాపం ఆయన అదేం అనలా. ప్యానలిస్టుల్లో ఒక ఆడ మనిషి ఉంది, ఇలా తిట్టవద్దే, ఇది కరెక్ట్ కాదని చెప్పాను. పాపానికి అతని వ్యక్తిగత జీవితాన్ని తిడతా ఉన్నారు, ఆ ఛానల్ ఓనర్ని తిడతా ఉన్నారు, వాళ్ళని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. మరి పార్టీ చూసుకోవాలి. ఇలాంటి దరిద్రపు క్యాడర్ ఉన్నంత వరకు కూడా పార్టీకి ఏమాత్రం కూడా ఉపయోగం ఉండదు. దాంట్లో ఎలాంటి మొహమాటం తెలియదని నాకైతే అర్థమైంది.